ఆదర్శ ఆంధ్ర యూత్ కువైట్ సామాజిక సేవా సంఘం వారు సహనం మా స్నేహం, సేవే మా లక్ష్యం, ఐక్యతే మా బలం. ఆదర్శ ఆంధ్ర యూత్ వ్యవస్థాపకులు పాస్టర్ మోకా స్వామి గారు, అలాగే రెండవదిగా వ్యవస్థాపకులు ఇంజేటి కృష్ణకుమార్ గారు, ప్రస్తుతము కార్యవర్గము అధ్యక్షులు ఇంజేటి శ్యాంబాబు గారు, ఉపాధ్యక్షులు ఎడ్ల ఫ్రాన్సిస్ గారు, కార్యదర్శి గడ్డం రామారావు గారు, ఉప కార్యదర్శి నేతల రాజేష్ గారు, కోశాధికారి మైలా రాజశేఖర్ గారు, కోశాధికారి ఉండ్రు వెంకటరెడ్డి గారు ఈ ఆదర్శ ఆంధ్ర యూత్కి మరి నాయకులుగా అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి 2009లో ఈ ఆదర్శ ఆంధ్ర యూత్ సామాజిక సేవా సంఘమును స్థాపించి ఇంతవరకు కొన్ని వందల వేల మందికి మరి ఆపదలు ఉన్నవారికి, మరణ స్థితిలో ఉన్నవారికి, మరణించిన వారికి ఆర్థిక సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. మరి గత ఎన్నో సంవత్సరాలుగా అనేక మందికి ఆదర్శంగా ఉంటూ ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మరి ఆదర్శ ఆంధ్ర యూత్ వారికి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరి తాడి సహదేవ్ గారి అధ్యక్షులో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ లేఖన భాగాల్లో బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నవి, అవి చదువుతాను. బీదలను కనికరించువాడు యెహోవాకు అర్పించువాడు, వాని ఉపకారములో ఆయన ప్రతి ఉపకారము చేయును. మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. కువైట్లో పనిచేసుకుంటూ ఆకస్మికంగా చనిపోయిన కుటుంబమునకు చేయూత. కువైట్ దేశంలో 2009లో ఆదర్శ ఆంధ్ర యూత్ కువైట్గా ప్రారంభమై చనిపోయిన వ్యక్తులను వారి కుటుంబాలకు చేర్పించడంలోనూ, వారికి సహాయం చేయడంలోనూ, అనారోగ్య కారణముగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాలకు సహాయం చేయడంలోనూ, అనేక మందికి కువైట్కు వచ్చి పని ఒత్తిడికి తట్టుకోలేక ఇబ్బందులు పడిన వారిని ఇండియాకి పంపించడంలోనూ ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక కార్యక్రమాలు చేసిన ఆదర్శ ఆంధ్ర యూత్ కువైట్ నేడు మరొక వ్యక్తికి సహాయం చేయడానికి దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, రాజోలు తాలూకా, సగిరెటిపల్లి మండలం, అంతర్వేదికర సైకిల్ షాప్ సెంటర్, అంతర్వేది కొత్తపేట, కొల్లాబత్తుల సహదేవుడి గారి కుమారుడు మరి కుమారరత్నం గారు 2వ తారీఖున 1వ నెల 2024 సాయంత్రం 4 గంటల సమయంలో మరి గుండెపోటుతో మరణించినట్లు వీరితో ఒప్పరాలున్న మజ్రాలో పనిచేసే వారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈయన మజ్రాలో చాలా తక్కువ జీతంతో పనిచేసేవారని తెలిసింది. ఈయనకు భార్య మరియు ఒక కుమార్తె ఉన్నారు. వీరిది ఆర్థికంగా నిరుపేద కుటుంబము. కువైట్ వచ్చి తన వచ్చిన బాకీలు చాలని జీతంతో తీర్చుకోవడానికి సరిపోయింది. కుమార్తెకు వివాహ సమయం వచ్చింది. ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉన్నాయని కుమారరత్నం గారి బంధువులు తెలియజేయడం జరిగింది. వీరి పరిస్థితి గమనించిన ఆదర్శ ఆంధ్ర యూత్ కువైట్ వారు కుమార్తె వివాహ నిమిత్తము 20,000 రూపాయలు సమకూర్చడం జరిగింది. అలాగే ఆదర్శ ఆంధ్ర యూత్ కువైట్ ఈ వ్యవస్థాపకులు దేవుని సేవకులు ఆర్టిస్ట్ మోకా స్వామి గారు BTH వారు కూడా సొంతంగా 10,000 రూపాయలు దేవుని ప్రేమను బట్టి వారి వివాహం కొరకు ఇస్తూ ఉన్నారు. మొత్తం కలిపి 30,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 27/1/2024 శనివారం ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమానికి రాజోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రాపాక వరప్రసాద్ గారు వస్తూ ఉన్నారు. వీరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనున్నది. కాబట్టి గనుక సామాజిక సేవ కలిగిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. అలాగే ఆహ్వానాన్ని అందుకుని అనేక మంది ఈరోజు మన మధ్యలో ఉన్నారు. అలాగే అమ్ముల రాజు గారు, మరి ఇంతవరకు పాస్టర్ యేసురత్నం గారు, అలాగే తాడి సహదేవుడు గారు, ఇంకా అనేక మంది ఇక్కడ మన మధ్యలో నేతల జయసుధా గారు, అలాగే మోకా స్వామి గారు కుమార్తెలుడు, ఇక్కడ బంధువులు, మరి ప్రేమ కుమార్ గారు మిస్సెస్, ఈ విధంగా చాలామంది రావడం చాలా సంతోషం. గ్రామస్తులు, యవనస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి మరి ఆదర్శ ఆంధ్ర యూత్ వారు ద్వారా 2009లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం ఎంతోమందికి ఇండియాలో, గల్ఫ్ దేశాల్లో, ఇజ్రాయెల్ దేశంలో మరి ఈ రోజున అనేక మంది ఆపదలు ఉన్న వారికి సహకారం అందించడానికి అనేక సంస్థలు ఈ రోజున మరి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయంటే ఈ ఆదర్శ ఆంధ్ర యూత్ వారే ఒక మార్గదర్శకంగా ఉన్నారని నమ్ముతున్నాం. ఇలాంటి సేవలు ఎంతోమందికి చేసి ఎంతోమందికి అండగా వారికి సహకారంగా ఉండాలంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మరి మోకా స్వామి గారు, అలాగే
మరి కృష్ణకుమార్ గారికి, వారి బృందం అంతటికి, మరి కువైట్ దేశంలో ఉన్న ఎన్ఆర్ఐలందరికీ, మరి కుమారరత్నం గారి కుటుంబానికి అందిస్తున్న ఈ 30,000ను బట్టి ఇలాగ ఎంతోమంది ప్రోత్సహించబడి ఈ కుటుంబానికి ఇంకా మరి సహకారం అందిస్తూ ప్రార్థిస్తూ ఈ కుటుంబాన్ని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కార్యక్రమాన్ని అత్యధికంగా ఆశీర్వదించి మరి సహకారం అందిస్తున్న ఎన్ఆర్ఐలకును అలాగే కుటుంబస్తులకు, ఇక్కడ సహకారం అందించిన ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కార్యక్రమాన్ని అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాకు అత్యంత ప్రియులు మరి కుమారరత్నం గారిని మరి ఈ నెల 2వ తారీఖున ఆయన వారికి వచ్చిన బలహీనతను బట్టి నీ సన్నిధిలో నిద్రించి ఉన్నారు. మరి వారు విడిచి వెళ్ళిన భార్యను, వారికి ఇచ్చిన ఏకైక కుమార్తెను, వారి బంధువులను, సంఘమును, సమాజమును మీరు ఆదరించి ధైర్యపరచండి. దుఃఖ సాగరంలో ఉన్న కుటుంబాన్ని మీరే తల్లిగా తండ్రిగా ఆదరించండి. ఒకరిని తల్లి మీను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారన్నారు. అంతేకాదు ప్రభువా, ఈ కుటుంబము ఆర్థికంగా ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు మరి ఆదర్శ ఆంధ్ర యూత్ వారితో మీరు మాట్లాడి నాయన మోక స్వామి గారు, అలాగే కృష్ణకుమార్ గారు, అలాగే మరి నాయన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మరి కోశాధికారి, కార్యదర్శులు వాళ్ళందరూ కూడా బృందం అంతా కమిటీ వారు, అలాగే ప్రతి నెల కష్టార్జితంలో నుంచి మరి వేల రూపాయలను కష్టాలలో ఉన్న వారికి మరి అందిస్తున్న బిడ్డ ఎన్ఆర్ఐలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. కుమారరత్నం గారికి కుటుంబానికి మరి నాయన మరి వారు కుమారరత్నం గారు లేనప్పటికీ వారి కుటుంబానికి ఆదరణ కలిగించడానికి, ధైర్యం కలిగించడానికి, వారి కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను కొద్దిగా మరి వారికి ప్రోత్సాహాన్ని అందించడానికి, వారి కుమార్తె వివాహం రాబోయే కాలంలో జరగబోతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా అండగా ఉండాలని ఆదర్శ యూత్ వారు నాయన 30,000 రూపాయలు పంపించారు. వారిని, వారి కుటుంబాలను, వారి ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, అలాగే రాబోతున్న ఎమ్మెల్యే గారికి, ఇక్కడ నిలిచి ఉన్న మరి నాయన పెద్దలకు, మరి అందరినీ స్త్రీలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఎక్కడ ఏ కష్టం ఉన్నా మా అత్యంత ప్రియులు తాడి సహదేవుడు అన్నయ్య గారు ఆయన ఎవరి కష్టంలో ఉన్నా వారు కూడా ఎంతగానో పనికెట్టుకుని వెళ్ళి వారికి కష్టంలో ఆదుకొని ఆదరించి ధైర్యం చెప్పి ఎన్నో విషయాలలో ప్రోత్సహిస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అమ్ములరాజు గారిని, ఇక్కడ మరి గ్రామస్తులను, ముఖ్యంగా మరి మా మధ్యలో ఉన్న మోక స్వామి గారి యొక్క కుమార్తె అల్లుడు గారు మనవన్నను, అలాగే తండ్రి ముఖ్యంగా ప్రేమ్ కుమార్ సతీమణి గారిని, మళ్ళీ అలాగే తండ్రి నేతల జయసుధ గారిని, ఇక్కడ తల ఉంచిన మరి యవనస్తులందరినీ కూడా స్త్రీలను దీవించండి. ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసి ముగించుకొనిచుండగా మీరే ఈ కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచి వారి ఆర్థిక పరిస్థితులు మార్చండి, కుటుంబంలో గొప్ప కార్యములు చేయండి. మరి వారి గాయమును కట్టి మీరే బలపరిచి, గుండె చెదరడం వారిని బాగు చేస్తాను, వారికి గాయములు కడతానన్నావు, ఆ రీతిగా మీరు బలపరచండి. మరి ఇలాగో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా ముఖ్యంగా ఆదర్శ ఆంధ్ర యూత్ వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదము కుమారరత్నం గారు విడిచి వెళ్ళిన కుటుంబానికి, అలాగే ఆర్థిక సహకారం అందిస్తున్న మరి ఆదర్శ ఆంధ్ర యూత్ కమిటీ వారికి, వ్యవస్థాపకులకును, సభ్యులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడిండి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గాడ్